దేశానికి దాటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది కథానాయకులుగా ఏర్పడిపోయారు. ఇక్కడ ఈ టెక్నికల్ గా కూడా మనకి మంచి మంచి టెక్నికల్ గా అంటే కెమెరాస్ కానీ ఇవన్నీ వాటిలో కూడా డెవలప్మెంట్ జరిగింది. ఈ తెలుగు సినిమా పరిశ్రమ 91లో మర్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ లోనే ఉండాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అందరూ అటు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఒక జీవో జారీ చేసిన తర్వాత అందరూ కలిపి మళ్ళీ పొట్ట చేత పట్టుకుని, అంటే అక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్నారు 24 క్రాఫ్ట్ సంబంధించి గోడౌన్ లెక్కన లేదంటే స్టూడియోలు కట్టుకోవడం కానీ ఏదైనా కానీ చేసుకున్నారు. తద్వారా మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ నిర్మాణం అనేది ఒక సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పద్మరాయర్ కానీ ఇక్కడ అట్లాంటి చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇట్లాంటివన్నీ మళ్ళీ నిర్మాణం పెట్టుకున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటా ఉండంటే ఆది నుంచి కూడా మనం డెవలప్ అవుతున్నాం అనుకుంటుంటే కొద్దీ ఈ విభజన వచ్చిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిన సినీ పరిశ్రమ అటు ఇటుగా విచ్ఛిన్నం అయిపోతుంది. దానిలో భాగంగానే వాళ్ళ రోజున మొత్తం పూర్తిగా హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఉంటుంది అన్న టైంలో మళ్ళీ 2014లో మళ్ళీ విభజన అవుతుంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వీళ్ళు పొట్ట చేతి పట్టుకొని మళ్ళీ ఈ వైజాగ్ దగ్గరికి ఎట్లా వెళ్తాము అని చెప్పేసి రామానాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులు వైజాగ్ దగ్గర స్థలాలు కొనుక్కొని అక్కడ నిర్మాణం చేయడానికి అయితే సిద్ధమయ్యారు. కానీ 2019 తర్వాత పరిస్థితులు చూస్తా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, మీకు ఖచ్చితంగా సినీ పరిశ్రమకు ఒక మంచి గుర్తింపు చేస్తాము మేము చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి సినిమా టికెట్ల విషయంలో చాలా దారుణాతి దారుణంగా వ్యవహరించారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దానిలో భాగంగానే ఆ టైం మా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా స్పందించకపోగా కళామ తల్లికి ముద్దు పెట్టగా నేను ముద్దు పెట్టగా నేను వస్తున్నానని చెప్పేసి రాజమౌళి, ప్రభాసు, మహేష్ బాబు గారు లాంటి వ్యక్తుల్ని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పెద్ద మనసుతో చూడాలని చేతులు జోడించి చేస్తున్నా కానీ ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకి ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు ఇవాళ రోజున రామారావు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు ఇట్లాంటి మహానుభావులు చెప్పిన తర్వాత ఈ తరంలో 3 తరాలు చూసిన తర్వాత ఈ తరంలో చిరంజీవి గారు ఒక్కలే ఉన్నారు దాసనారాయణరావు గారి తర్వాత. అటువంటి స్థాయి వ్యక్తి ఆయన, ఒక శిఖరం, ఆయన స్వశక్తితో వచ్చిన వ్యక్తి, కష్టాన్ని చెమటగా మార్చుకొని స్వయం కృషిగా ఇప్పటికీ ఎదుగుతున్న వ్యక్తి. అందుకనే వాళ్ళ రోజున ఆయనకి బ్యాక్ బోన్ కి ఎవరు లేకపోయినా కానీ చిరంజీవి గారికి ఆయన మంచితనాన్ని ఆశ్రయం చేసుకొని ఇప్పుడు వరకు ట్రస్ట్లు కానీ కరోనా టైంలో ఏ కథానాయకుడు ముందుకు వచ్చి బయటకు వచ్చి సేవలు చేశారు చెప్పండి? చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు కానీ, టీకాలు వేయించడం కానీ, వ్యాక్సినేషన్ చేయించడం కానీ ఇవన్నీ చేశారు. కొంతమంది అడుగుతున్నారు కదా ఏం చేశారు మీరు సేవను అడుగుతున్నారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు? అదే సార్ నేను అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న మాటతో వివరించేది కాదు. నేను అందుకనే స్టార్టింగ్ నుంచి మద్రాసు దగ్గర నుంచి నేను వచ్చింది కూడా ఇదే. సమయం తక్కువ ఉంది త్వరగా చెప్పండి ప్లీజ్. శేఖరన్న మీరు కానీ నేను కానీ కూటమిలో కలిసిన తర్వాత ఇవాళ డిబేట్లకు వెళ్ళినప్పుడు మనం ఎన్నిసార్లు ప్రస్తావిస్తాం? మీకు కానీ నాకు కానీ కంబైన్డ్ గా మనం ముందుకు ఎట్లా నడిచేస్తాం? అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మాట మీద ఎట్లాగైతే ఉంటారో మన ఇద్దరం కూడా అదే విధంగా ఉంటామా లేదా? కానీ ఇక్కడ ఇంకొక మాట తప్పుగా అనుకోపోకుండా, మనం నెల జీతాలు ఇస్తే కడుపు నింపుకోలేని కొంతమంది కుహానా మేధావులు, మనం చెబితే గాని పార్టీ అభివృద్ధి కోసం చెయ్యండి రా అని చెప్పేసి మనం చెప్తే చెయ్యలేని సన్నాసులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి విచ్ఛిన్నం చేసే దిశగా కొంతమంది సునకానందం పొందుతున్నారు ఈ అగ్గి రాజేస్తా కూటమిలో. కానీ అన్న ఇక్కడ ఒకటి చెప్తారన్న, ఏం చేసినా గాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఆయనకి సొంత అన్నయ్య అయినా కానీ మేము దైవ సమానంగా కొలుచుకునేది చిరంజీవి గారు. కానీ ఇవాళ జనసేన పార్టీ కానీ ఇవాళ టీడీపీ కానీ నడుస్తున్న చర్యలు చూస్తా ఉండంటే
సొంత పార్టీలోనే మన పక్కనే కూర్చొని విచ్ఛిన్నం చేసే దిశగా ఇంట్లో నుంచి గడపలో నుంచి బయట అడుగు పెట్టలేని వ్యక్తులు కొంతమంది ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరోకి వస్తారు, హైదరాబాద్ లో ఉండరు, విజయవాడలో ఉండరు, చెన్నై బెంగళూరులో మాట్లాడతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, వీడియోలు చేసి పంపిస్తారు. 10 లైక్లు వచ్చినాయి, 10 కామెంట్లు వచ్చినాయి అంటే ఇష్టారీతిగా వ్యవహరిస్తారు. అన్నా ఒక్కొక్కరిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నా కదా, ఒళ్ళు బలిసి తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మధ్య దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజం చెప్తున్నా కదా, సినిమా టికెట్ల మీద ఉన్న దృష్టి ఒక్క నా కొడుక్కి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం కూడా ఒక చెయ్యొద్దామని ఆలోచన లేదు. తిండి దెబ్బలు మానేసి మనం తిరుగుతున్నాం స్టూడియో చుట్టూ. తిండి దెబ్బలు ఒక నిమిషం సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడకపోతే రేపు పొద్దున నేను అపోజిషన్ అయిపోతాను. పార్టీ నుంచి నా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అవుద్ది. ఇక్కడ నేను అదే చెప్తున్నా కదా, లైవ్లు అంటారు, రివ్యూలు ఇచ్చేసుకుంటారు, గ్రూప్ డిస్కషన్ చేసేసుకుంటారు, అంతా చేసేసుకుంటారు. ఇట్లాంటి చెప్తున్నా కదా, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అంటే చిరంజీవి గారి స్థాయి ఆయన కాలి కోటికి సరిపోయే వ్యక్తులు కూడా. మీరేదో చెప్పారు ఇందాక, దాని మాట మీద కట్టుబడి ఉన్నారా? కూటమిలోనే ఉంటూ కూటమినే విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కొంతమంది కూటమిలోనే చేస్తున్నారు ట్రోలింగ్ అని మాట్లాడుతున్నారు. కట్టుబడి ఉన్నారా మాటకి? నిన్న నేను ఒక వీడియో చూసా. కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల. నేను ఇప్పుడు వరకు నేను ఆడపిల్లని ఏ రోజు కూడా, రోజా కూడా ఇన్ని మాటలు మాట్లాడితే ఇన్ని మీరే మాట్లాడుతున్నారు, గౌరవంగా మాట్లాడండి. అలా వద్దు ఒక నిమిషం. కానీ నిన్న ఒకటి మాట్లాడింది చిరంజీవి గారిని, చెన్నైలో ఉంటుందో బెంగళూరులో ఉంటుందో కానీ తెలియదు, కానీ నేను మాత్రం తీసుకునే యాక్షన్ మాత్రం కూటమిలో అయితే నేను పై స్థాయి వరకు వెళ్ళి నేనైతే రిపోర్ట్ చేస్తాను. వాళ్ళ స్థాయి అది కాదు, వాళ్ళు విధానాల మీద మాట్లాడాలి. చిరంజీవి గారు మీరేం చేశారంటే చెన్నై బెంగళూరులో ఉండేది, దానికేం తెలుసు చిరంజీవి గారి స్థాయి గురించి? చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత దానికి ఏముంది? నెలకి జీతం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సార్ మహిళ మాట్లాడుతూ మహిళ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని దీని అనొద్దు. మీరు అడగండి, డైరెక్ట్ గా విమర్శించండి, అనొద్దు. మాకు కడుపుకోండి, మేము మాకు దైవ సమానులు చిరంజీవి గారు. ఆ వ్యక్తిని ప్రశ్నించడానికి, ఆ వ్యక్తిని నువ్వేం చేసావు అనడానికి ఏం తెలుసు? ఆయన ఒక శిఖరం ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం. ఎవరావిడ ఇంతకీ? మనోభావాలు ఏమైనా దెబ్బతింటే కనుక ఫ్యాన్ వారు ముసుగులో మేమైతే రాష్ట్రం కోసం మేము ఇవాళ రోజున శేఖర్ రెడ్డి అన్నా నేను రాష్ట్ర అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. కూటమిలో ఒక భాగమైనా కానీ కలిసి నడిచి వెళ్తున్నాం. ఆయనకి నాకు వైరం లేదు, కానీ కొంతమంది కోహన మేధావుల గురించి నేను చెప్తున్నా. ఇంతకీ ఎవరా మహిళ? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మడిచి వెనకాల పెట్టుకోమని. ఎవరా మహిళ ఇంతకీ? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? హ్యాష్ ట్యాగ్ అనే ఒక టీవీ ఛానల్ గురించి చెప్తున్నాను. హ్యాష్ ట్యాగ్, ఓకే, చెప్పండి. సో రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, 2 minutes ప్లీజ్. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్లో ఉంచండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మనం ఎంత సుదీర్ఘమైన డిస్కషన్ లో మళ్ళీ మేము చెప్తున్నా, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో వక్రీకరించి ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. తప్పేముంది, మా అన్నయ్య మాట్లాడిన మాటలో తప్పేముంది, ఇస్తాము. ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా కందులు దుర్గేశ్వర్ జనసేన పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. సో ఆ యొక్క నందోవర్డు ఇవ్వాలన్నా, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మీరు అనేది ఏంటంటే సొంత అన్న కోసం ఎప్పుడు కూడా పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా ట్రోల్స్ చేసే వాళ్ళని కూడా కనీసం ఆపలేని దయనీయ స్థితిలో ఉన్నారంటారు మీరు. అంతే కదా సార్. ఇప్పుడు మాకు బాధ అనిపించింది సార్, యాజ్ ఒక చిరంజీవి అభిమానిగా